Dear GATE aspirants, this is me Ravi Kumar sir from Dhaviri Academy, MTech IAC Bangalore. మరి గేట్లో బెస్ట్ స్కోర్ ఇలా మరి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మరి ఆల్రెడీ కూడా మరి గేట్ 2020కి సంబంధించిన అడ్మిట్ కార్డు కూడా వచ్చింది, డౌన్లోడ్ చేసుకున్నారు అనుకున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. మనకి ఫిబ్రవరి 7, 8, 14, 15లో గేట్ పరీక్ష ఉందమ్మా. దీనికి సంబంధించిన కథనం అయితే రావటం అయితే జరిగింది. మరి స్టూడెంట్స్తో మాట్లాడటానికి మరి ఒక వీడియో చేయడానికి మరి ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి చెప్పుకున్నాం ఆల్రెడీ. మీరు ప్రాక్టీస్ చేయండి, మరి రివిజన్ అయితే చేయండి, మంచిగా రివిజన్ చేయమని చెప్పాను. వేగము, స్పీడ్ ఉండాలి, యాక్యురసీ రెండు ఇంపార్టెంట్ అమ్మా. స్పీడు ఏ ఎగ్జామినేషన్ కూడా స్పీడ్ కావాలి, యాక్యురసీ ఉండాలి. ఏది పడితే అది పెట్టేయటము. మరి 100 మార్కులు రావాలంటే మరి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఏది పడితే అది పెట్టేయటం. ఇది మనకి తెలుసు కదా. మీకు మ్యాథమెటిక్స్లో 13 మార్కులు వస్తాయి, మరి యాప్టిట్యూడ్లో ఒక 15 ఉంటాయి, మిగతాది 75 క్వశ్చన్స్ మరి ఇంజనీరింగ్ సబ్జెక్టులో ఉండటం అయితే జరుగుతుంది. మరి గేటు ఇది చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషను, గేట్ జాతీయ ఇంజనీరింగ్ ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టానం. ఇందులో స్కోర్ ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లలో మనకి ప్రవేశము జరుగుతుంది. ఎంటెక్, మీరు ఎంటెక్ చేరాలన్నా పిహెచ్డి అన్నిటికి ఒకటే మందు, ఒక పారాసెటమాల్ లాగా జలుబుకి, మరి అదేవిధంగా ఒళ్ళు నొప్పులు, జ్వరంకి అన్నిటికీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పిహెచ్డీలో పొందవచ్చు. అంతేకాకుండా గేట్ స్కోర్తో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను పిఎస్యులో డైరెక్ట్ జాబ్స్ ఇన్ పిఎస్యు మేము చేరేటప్పుడు ఇలాంటి అవకాశం లేదు. మేము ఇప్పుడు 25 years బ్యాక్ గేట్ రాసినప్పుడు ఇలాంటి అవకాశం ఐ డెంట్ గెట్ దిస్ మచ్ ఆపర్చునిటీస్ పిఎస్యు. ఇప్పుడైతే పిఎస్సిలో కూడా వచ్చింది. అందుకే గేట్లో బెస్ట్ స్కోర్ కోసం జాతీయ స్థాయిలో లక్షల మంది పోటీ పడుతుంది. ఏడాది గేట్ 2020 పరీక్ష మనకి 7, 8, ఫిబ్రవరి 7, 8, 14, 15 నిర్వహించింది. ఈ నేపథ్యంలో గేటులో ఉత్తమ స్కోర్ మార్గాలపై మనం ఒక రివిజన్ చేద్దాం. అసలు నెంబర్ 1 ఏంటంటే స్టూడెంట్ రివిజన్ అమ్మ. రివిజన్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విలువైన సమయంలో పునరుచ్చరణకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటి వరకు చదివిన అంశాలు, వాటికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్, ఫార్ములాతో రూపొందించుకున్న సొంత నోట్స్ను పదే రివిజన్ చేసుకోవాలి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ సార్లు పునరుచ్చరణకు వీలు. అంతేకాకుండా ప్రతిరోజు సిలబస్లో అన్ని యూనిట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక్కడ మీరు రివిజన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందామా. ఐ రోట్ గేట్ ఎగ్జామినేషన్ 1999లో రాశా. నేను ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్లో రాసినప్పుడు నాకు నేను మంచిగా ప్రిపేర్ అయ్యా. బీటెక్ తరువుగా ప్రిపేర్ అయ్యా. నేను బీటెక్ స్టూడెంట్ని. బీటెక్లో నాకు 85% ఉంది అప్పటికి. బీటెక్లో నేను టాప్ 10 టాపర్ని, క్లాసులో కూడా టాప్ 10 టాపర్ని. మంచిగా మరి ప్రతి ఒక్క మరి బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నోట్స్ మంచిగా రాసుకుని 4th year మంచిగా అసలు మరి కంట్రోల్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్, ఓగడతా అవన్నీ మంచి ప్రాబ్లమ్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ బై కోపర్, బ్రిడ్జెస్ అని, పొటెన్షియోమీటర్స్ అని అన్నీ బాగానే చేసాము. కాకపోతే నాకు 99లో కొద్దిగా మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందని ఒకసారి రివిజన్ చేసుకుంటే మరి అది కొద్దిగా మిస్ అవ్వడం జరిగింది. నేను 2000లో మళ్ళీ గేట్ రాశా. అంటే 1 year ఆల్రెడీ తీసుకున్నాను. 1 year తీసుకుని సరే తీసుకుందాం వల్ల ఇమ్మీడియట్గా మనం మళ్ళీ ఆల్రెడీ నాకు 99లో కురుక్షేత్ర ఎన్ఐటీలో ఎంటెక్ వచ్చింది. ఐ డెంట్ జాయిన్డ్. నేను హ్యాపీగా లేను. ఐ డెంట్ జాయిన్డ్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా దగ్గర నోట్బుక్స్ ఉన్నాయి. అప్పుడులో మీలాగా ఇక్కడ యూట్యూబ్ మరి సోషల్ మీడియాలో ఏం లేవమ్మా. అప్పుడు సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు అంటే మెటీరియల్ ఎక్కువ అవైలబిలిటీ ఉంది. అప్పుడు మెటీరియల్ కూడా మనకి బ్రిలియంట్ చెన్నై వాళ్ళు దగ్గర గురించి కొంత తెప్పించుకున్నాము. తర్వాత ఎలైట్ అకాడమీ అని బాంబే నుంచి నేను తెప్పించుకోవడం జరిగింది. అలా తెప్పించుకుంటూ ఉంటే అది ఉంది. అది జస్ట్ ఏంటంటే PYQs మాత్రం ఇచ్చారు. అది PYQs కొద్దిగా మెటీరియల్ ఇవ్వటం జరిగింది. కాకపోతే నేను బుక్స్లో చూసుకుని మంచిగా రాసుకొని సెకండ్ టైం నేను ఏమీ ఎక్కువ కోచింగ్ సెంటర్ తీసుకోలేదు. సెకండ్ టైం నాకున్న నోట్బుక్స్ మాత్రమే తరువుగా జస్ట్ ఒక 1 month 2 months ఆ నోట్బుక్స్ని మళ్ళీ రివిజన్ చేశా.
రివిజన్ అంటే గుర్తుకుంది. అవి రివిజన్ చేసి నేను డైరెక్ట్గా రివిజన్ చేస్తే అప్పుడు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు కండక్ట్ చేశారు, ఐఐటి కేజీపీ. హ్యాపీగా మరి ఇన్స్ట్రుమెంట్ ఒక సబ్జెక్ట్లో అయితే మరి ఏ టు డి కన్వర్షన్ టైము అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కర్టస్ జాన్సన్ అనే ఒక బుక్స్లో నుంచి యాజ్ ఇట్ ఈస్గా దిగి ఆ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ నా నోట్బుక్లోకి నేను ఎక్కించుకున్నా. అవి యాజ్ ఇట్ ఈస్గా దిగటం వల్ల నాకు ఆల్మోస్ట్ అలా అప్పుడు 99% వచ్చేసింది ఇమ్మీడియట్గా గేట్లో. నాకు తెలిసిపోయింది అప్పుడు ఎగ్జామినేషన్ రాసి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఎంత పర్సంటైల్ వచ్చిందని కూడా తెలిసిపోయింది ఆటోమేటిక్గా. డెఫినెట్గా ఈసారి డ్యామ్ షూర్కి వచ్చిందని అట్లాగే మరి 99% వచ్చేసింది మరి ఆల్రెడీ. మరి యాక్యురసీ వచ్చింది. అప్పుడు మా ఆఫ్లైన్ ఎగ్జామ్లండి, అప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ కదా. అది నేను చెప్తున్నాను, ఎప్పుడైనా రివిజను బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సబ్జెక్టులు మంచిగా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు వేగము ఖచ్చితత్వం గేట్ అభ్యర్థుల ప్రిపరేషన్లో భాగంగా సమాధానం గుర్తించి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అదే సమయంలో తప్పులు దొరకకుండా ఖచ్చితత్వం పని దృష్టిలో ఇందుకు సాధ్యమైన ఎక్కువ ప్రశ్నల్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అమ్మ. మీరు ఎక్కువ బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎక్కువ ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంపార్టెంట్. ముఖ్యంగా మోడల్ ప్రశ్నలు, ప్రీవియస్ ప్రశ్నల సాధనపై ఫోకస్ చేయాలి. ప్రశ్న చూస్తూనే దానికి సంబంధించిన మూల భావన, సంబంధిత ఫార్ములాలు, కాన్సెప్ట్లు గుర్తించాలి. భిన్నమైన ప్రశ్నలను సాధన చేయాలి. ప్రాక్టీస్తోనే వేగము ఖచ్చితము అలవాటు అవుతుంది. ఎప్పుడైనా మీకు స్పీడు, యాక్యురసీ ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు ఏంటంటే రెండు మరి యుద్ధుల్లాగా వెళ్ళాలి. స్పీడ్ వెళ్ళాలి, ఖచ్చితత్వం వెళ్ళాలి. నేను ఖచ్చితత్వంగా రాస్తాను సార్, నేను వేగం చేయలేనంటే మీరు ఖచ్చితంగా సపోజు 100 మార్కులు కొండే 100 మార్కుల్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా చేస్తారు. ఈ ఒక క్వశ్చనే చేసుకుంటా పోతే 3 గంటల్లో మీకు వచ్చే మార్కు ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. మీకు వేగము ఖచ్చితత్వం ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్. గేట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో ఆయా సబ్జెక్టులు టాపిక్లపై సంబంధించి ముఖ్యమైన ఫార్ములాను, కాన్సెప్ట్ను అవగాహన చేసుకోవాలి. ముఖ్యంగా మెకానికల్, సిఎస్సి, ఈసీఈ అభ్యర్థులకు ఇది ఎంతో కీలకమైన సాధనం. అదేవిధంగా ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఈ విధానం పరీక్ష హాల్లో మెరుగైన ప్రతిభ కనపరుస్తుంది, ఎంతో దోహదం చేస్తుంది. అప్లికేషన్ అప్రోచ్ ప్రిపరేషన్లో సాగిస్తే పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం సందిగ్ధంగా లభిస్తుంది. తద్వారా బెస్ట్ స్కోరు సాధనలో మీరు ముందు నిలిచే అవకాశం. ప్రతి ఒక్కరు కూడా సిఎస్సి ఉంది, మెకానికల్, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషను, త్రిబుల్ ఈ అభ్యర్థులు మంచిగా ఈ త్రిబుల్ ఈ అభ్యర్థి వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఇది కంట్రోల్ సిస్టమ్స్ పై నాగర్త గోపాల్ మంచిగా బిట్స్ ఇస్తారు. మరి ఆపరేషనల్ యాంప్లిఫైర్కి సంబంధించి మరి మిల్లిమ్యాన్ హాల్కెస్, మల్టీ వైబ్రాసెస్ వీళ్ళందరూ కూడా డిజిటల్ లాజిక్ బై మోరిస్ మెనో బుక్ మంచిగా చదువుకుంటే ప్రాక్టీస్ చేయండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఆర్పిజేను ప్రాక్టీస్ ఇలా మంచి ప్రాక్టీస్ చేసుకుంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ బై హయత్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బై హయత్ ఇలాంటి మంచి ఆదర్శం ఉన్నారు. ఆ బుక్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎవరో నోట్స్ మీరు తయారు చేసుకుంటే ఉపయోగం లేదు. బుక్స్ నుంచి మీ అంతటికి మీరు నోట్స్ తయారు చేసుకునే వాళ్ళు గేట్కి వాడికి తిరగలేదమ్మా, గుర్తుపెట్టుకోండి. బుక్స్లో మీ అంతటికి మీరు నోట్స్ కానీ తయారు చేసుకుంటే మీకు తిరుగులేదు. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు రివిజన్ చేసుకోవటం. ప్రతి వారం మాక్ టెస్టులకు హాజరవ్వాలి, వాటి ఫలితాలను విశ్లేషించుకోవాలి. గేటీ అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మాక్ టెస్ట్ ఆల్రెడీ మాక్ టెస్ట్ లింక్ ఉంది, చూసుకోండి. మీరు ఇతర మాక్ టెస్టులతో పోల్చి అధికారిక వెబ్సైట్లో మాక్ టెస్టులు గేటు పరీక్ష విధానము ఎందుకంటే అఫీషియల్గా ఉండే మాక్ టెస్టులు మంచిదమ్మా, పెంచుతాయి. కాబట్టి ప్రస్తుత సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీంతో పాటు మోడల్ టెస్టులకు హాజరై పొరపాట్లను విశ్లేషించుకోవాలి. ఏదైనా టాపిక్లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఆందోళన చెందకుండా రివిజన్ చేయాలి. బాగా పట్టున్న అంశాలపై మరింత మెరుగ్గా రాణించే విధంగా మరి చూసుకోవాలి. పరీక్ష రోజున మీరు పరీక్ష రోజున ఎగ్జామ్ రోజున మరి ఫిబ్రవరి 7 కానీ 8 కానీ 14 కానీ 15 కానీ పరీక్ష రోజున అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆన్లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షకు సంబంధించిన పోర్టల్లో నిర్దిష్ట స్లాట్కి 20 నిమిషాల ముందుగానే లాగిన్ అయ్యే సదుపాయం ఉంటుంది. అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకోవాలి. అంటే 20 నిమిషాలమ్మా, ఇక జేఈలాగా కాదు, 20 మినిట్స్కి ముందుగా లాగిన్ అవ్వాలంట. ఇక లాగిన్ అవ్వచ్చే సదుపాయం ఉందంట. దీని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఫలితంగా పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన నియమ నిబంధనలు చదివే మరి అవకాశం అయితే లభిస్తుంది.
అదేవిధంగా సమాధానం గుర్తించేందుకు సిద్ధమయ్యే ముందుగా ఆన్లైన్ విండోలో వ్యూ ఆల్ క్వశ్చన్స్ ట్యాబ్పై క్లిక్ చేయటం. వ్యూ ఆల్ క్వశ్చన్స్ ఉందంట. అన్ని క్వశ్చన్స్ని ఒకసారి వ్యూ చేయండి. దీనివల్ల మొత్తం అన్ని ప్రశ్నలు చదివేందుకు వీలవుతుంది. ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్న లేదా సెక్షన్ ముందుగా ప్రారంభించవచ్చు అనే విషయంపై మీకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక చూడండి, ముందుగా మీరేం చేయాలి, ముందుగా సులువైన తమకు బాగా అవగాహన ఉన్న సెక్షన్ ఎంచుకుని వాటిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఎందుకంటే ముందు మీకు 100 మార్కులు సపోజ్ యాప్టిట్యూడ్ కానీ ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్లో కానీ మీకు తెలిసిన సబ్జెక్ట్ మీరు తెలిసిన బాగా వచ్చిన క్వశ్చన్స్ని ముందుగా చేయండి అమ్మా. చేస్తే తర్వాత కష్టంగా ఉండాటిని వేసుకోవచ్చు. మరి యాక్యురసీ ఇంపార్టెంట్. మీకు కనీసం చెప్పాను కదా నేను, మరి ఓసీ పిల్లలు ఒక 30, 40, 50, 60 మధ్యలో వస్తే మీకు సేఫ్ స్కోర్ 30 to 60 మార్క్స్ తెచ్చుకుంటే ఓసీ పిల్లలు సేఫ్ స్కోర్. మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు 20 to ఒక 40 తెచ్చుకోండి. మీకు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ డెఫినెట్గా మీకు సేఫ్ స్కోర్ ఇచ్చే అవకాశం. మరి ఎన్నో ప్రయోజనాలు. గేట్ స్కోర్తో ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాల స్థాయి యూనివర్సిటీలో ఎంటెక్ ఇంటిగ్రేటెడ్, అదేవిధంగా చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పిహెచ్డి ప్రోగ్రాంలో ప్రవేశానికి పొందే అవకాశం. రాష్ట్ర స్థాయిలో పీజీ సెట్ కౌన్సిలింగ్కు గేట్ ర్యాంకర్ తొలి. ఈ రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో చేయటం కంటే దీనివల్ల పెద్ద మీకు రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీలో కానీ ఏయూలో కానీ ఓయూలో కానీ జేఎన్టీలో కానీ ఎంటెక్ చేస్తే మీకు ఏమైనా లాస్ట్లో ప్లేస్మెంట్ వస్తే రావచ్చు, లేకపోతే మీకు డిగ్రీ వస్తుందమ్మా. అంతకు మంచి పెద్ద సీనియం లేదు ఇక్కడ. అందుకని ఎన్ఐటీలు, ఐఐటీలు, ఐఏఎస్సి బెంగళూరులో చేసిన వాళ్ళకి గేట్లో మంచి ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంది. అందుకని నా ప్రాధాన్యతల్లా మన సబ్స్క్రైబర్లు కానీ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్సి బెంగళూరు 23 ఐఐటీల్లో దేనిలో ఒకటి చేరాలి. తర్వాత 32 ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్ల్లో చేరిన వాళ్ళకి డెఫినెట్గా అవకాశాలు మెండుగా ఉంటాయి అనేది నా యొక్క ఉద్దేశం. మరి చూసినట్టయితే మనకి గేట్ ర్యాంక్ ఆధారంగా మరి ఎంసెట్ మీకు 12,400 రూపాయలు అయితే స్టైఫండ్ ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా. మీకు ఒకవేళ ఫీజెస్ ఉండదు, దీనిలోనే సరిపోతాయి. మీరు యూ నో నీడ్ టు పే ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్ పాకెట్ నుండి పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 12,400 రూపాయల నుంచి మీరు ఫీజెస్ కూడా పే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎంటెక్ పిహెచ్డి అభ్యర్థులకు నెలకి 28,000 అన్నారు, కానీ 30,000 దాకా మీకు స్టైఫండ్ వస్తుంది. పర్ మంత్ 30,000 దాకా స్టైఫండ్ వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత పిఎస్సిలో ఉద్యోగాలు గేట్ స్కోర్ ఆధారంగా నవరత్న, మహారత్న, మినీరత్న హోదాలు పొందిన ప్రభుత్వ సంస్థల్లోని ఇంజనీర్లుగా కొలువులు సొంతం చేసుకున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ సంస్థల్లోని గేట్ స్కోర్ ఆధారంగానే మరి పోస్టుల భర్తీ అయితే చేపడుతున్నారు. మరి ఇందుకోసం అభ్యర్థులు ఆయా సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్లు అనుగుణంగా ప్రత్యేకంగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కటాఫ్లు నిర్దేశించి ఆ జాబితాను వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అంటే జస్ట్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మరి గేట్ రాస్తే మరి డైరెక్ట్ ఉద్యోగం అంటారా, మరి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా? ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అసలు మీ పేరు ఊరు అడగాలి కదా కనీసం, దానికోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అది జస్ట్ ఒక 10 మార్కులు 10% వెయిటేజ్ ఉంటుంది. అది దానివల్ల 90% వెయిటేజ్ మనకి గేట్ మాత్రమే ఇస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. పర్సనల్ ఇంటర్వ్యూ నీకు జాబ్ ఇచ్చేటప్పుడు, ఇప్పుడు మా కంపెనీలో నీకు జాబ్ ఇస్తాను, నువ్వు అన్నీ తెలియగలవాడు, నీకు కొద్దిసేపు నీతో మాట్లాడాలి కదా, మాట్లాడాలి. మీ ఊరు ఏది, మీ పేరెంట్స్ ఏం చేస్తారు, అసలు మీరు ఎట్లా ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు చూడాలి కదా. దానికి ఒక 10% వెయిటేజ్ ఉంటుంది. మరి 90% వెయిటేజ్ అయితే గేట్ వరకే ఉంటుంది. జాబ్ అయితే గ్యారెంటీ ఒకసారి ఇంటర్వ్యూ. అదేవిధంగా గ్రూప్ టాకింగ్ వంటి నిర్వహించి తుది విజేతల జాబితాలో నిలిచిన వారికి కొలువులు ఇంటర్వ్యూ ఎందుకు మరి పెడతారంటే అసలు స్టూడెంట్ నోరు తెరుస్తున్నాడా లేదా. నువ్వు టాపర్ అయి ఉండొచ్చు, కొంతమంది నోరు తెరవరు అనమాట. అలాంటి పరిస్థితులు అందరూ వాళ్ళని చెక్ చేయడానికి ఒకసారి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని టెలికాం శాఖలో సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, క్యాబినెట్ సెక్రటరీ, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, సీనియర్ రీసెర్చ్ విభాగాల్లో గ్రూప్ స్థాయి ఏ స్థాయిలోనూ డైరెక్టర్ కోర్టు మీదగా గేట్ స్కోర్ను ప్రామాణికంగా అయితే తీసుకుంటారు. మరి ముఖ్యమైన సమాచారం అయితే
ఫిబ్రవరి 7, 8, 14, 10 గేట్ పరీక్ష. అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇది నిన్నటి నుంచి మనకి 13 నుంచి అయితే అడ్మిట్ కార్డ్ వచ్చేసిందమ్మా. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు, మన వీడియోలు కూడా చేయటం జరిగింది. మరి రిజల్ట్స్ March 19th. ఇది వెబ్సైట్ అమ్మ. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ స్కోర్ తెచ్చుకోండి. ఇలా మరి ఒక గేట్ ర్యాంకర్గా టాపర్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే, మీరు ఎవరైతే మరి బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో బాగా ఉంటారు, ఇది ఒక్క రోజులో ప్రిపరేషన్ అయ్యే సమస్య కాదు, 2 రోజుల్లో మీకు వచ్చేది కాదు. ఎవరైతే మీ యొక్క అకాడమిక్ బాగా చదువుకుని ఉంటారో వాళ్ళకి ఈజీ అమ్మ, చాలా డెడ్ ఈజీ. ఎవరికి ఈజీ, ఎవరికి కష్టం. అది అకాడమిక్ బీటెక్ బాగా చదివిన వాళ్ళకి మంచిగా గేట్ బెస్ట్ ఈజీ. సరే, మోడరేట్గా చదివిన వాళ్ళకి కొద్దిగా హార్డ్ వర్క్ చేసి కొంచెం ఆన్లైన్ కోచింగ్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళకి రావచ్చు, చెప్పలేం, రాదని నేను చెప్పలేను, కానీ దే కెన్ గెట్. అందుకని గేట్లో మనం బెస్ట్ స్కోరు తీసుకోవాలి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఐఏఎస్సీలు ఎప్పుడైతే గేట్ ఎంటెక్ ఇస్తారో, ఐఐటీలో మరి ఎంటెక్ ఎలా జారాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మన ఛానల్ నుంచి మీకు ఇస్తాను. మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. March 19th నుంచి మనం మెంటర్షిప్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి. March 19th నుంచి మీకు స్కోర్ వచ్చిన తర్వాత మీతో కన్సల్ట్ అయ్యి నేను మెంటర్షిప్ తీసుకుంటాను. తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా మరి ఐఐటీలో ఎన్ఐటీలో ఎంటెక్ చేరే వరకు కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. ఎంటెక్ ఎప్పుడు ఉంటుంది? జూలై అమ్మ. జూలై వరకు మీకు సపోర్ట్ ఉండటం అయితే జరుగుతుంది. మీరు ఎంటెక్ చేరిన తర్వాత నా అవసరం రాదనుకోండి, మీ యొక్క దాని మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ ఫ్రమ్ ధావరి అకాడమీ, ఎంటెక్, ఐఐఎస్సి బెంగళూరు. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.